మీరు కోపంతో ఏదీ సాధించలేరు. అయిన వారిని కానివారిగా చేసుకోవడం తప్ప. నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు. నీ సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. ఇతరుల సమస్యల్లో నువ్వు తల దూర్చకూడదు. నీవెంత గొప్పవాడివైనప్పటికీ నీ ఎదుగుదలకు కారణమైన వారిని మాత్రం లైఫ్లో ఎప్పటికీ మర్చిపోకు. ఆకలి తీర్చలేని ఆహారం, ఆనందం ఇవ్వని ధనం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే. మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే చాలు. మిమ్మల్ని ద్వేషించే మనుషుల గురించి ఆలోచించే టైం మీ దగ్గర ఉండదు. నీతో మాట్లాడడం తగ్గిస్తున్నారు అంటే నిన్ను దూరం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. ఆవేశంలో ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించిన తర్వాతే మాట్లాడండి. కోపం, గర్వం ఎప్పుడూ పనికిరావు. ఇతరులు మనలో లోపాలు మాత్రమే చూడగలరు, కానీ మనలోని బలాన్ని మనం మాత్రమే చూడగలం. మన జీవితంలో ఏదీ సాధించలేదని చింతించవద్దు. ఏదో సాధించామని గర్వం వద్దు. మనకు రేపు అనేది ఒకటి ఉందని మర్చిపోవద్దు. ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉండడం వలన మాత్రమే గడియారం అన్ని చోట్ల ఎత్తులో ఉంటుంది. నీతో మాట్లాడడం తగ్గిస్తున్నారు అంటే నిన్ను దూరం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. స్నేహం తోడుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. ఎవరూ లేకుంటే విజయం కూడా వెక్కిరిస్తుంది. నచ్చలేదంటూ దూరంగా వెళ్ళేవారిని కారణాలు అడగకండి. ఎందుకంటే కారణాలు వారికి తగ్గట్టుగా తయారు చేసుకుంటారు. బంధం అంటే అవసరానికి వాడుకొని వదిలేయడం కాదు. బంధం ఎప్పుడు కూడా నేను ఉన్నాననే ధైర్యం ఇవ్వాలి. నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు. సమయం లేకున్నా సమయం కల్పించుకొని మాట్లాడండి.